నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని మనం ఇక్కడ సమావేశం అయ్యాం. అది 95% జనాల్లో ఉన్న మనం లీగల్గా చేస్తున్న పనులకు అంతరాయం లేకుండా 5% జనాల్లోకి వెళ్ళే మార్గం. అయితే ఫ్రెండ్స్, ఈ కంపెనీ నా కంపెనీ కాదు, నేను మీలాంటి వ్యక్తినే. 3వ తారీఖు అక్టోబర్ 2019 నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఈ రోజు లాగా నేను మీటింగ్ వినడం ద్వారా 22 నెలల నుంచి నా జీవితంలో ఏం జరిగిందో అది మీతోటి షేర్ చేయడానికి మనం సమావేశం అయ్యాం ఫ్రెండ్స్. ఫస్ట్, వై ఐ లైక్ దిస్ నెక్స్ట్ మనీ. నాకు నెక్స్ట్ మనీ ఎందుకు నచ్చింది? నెంబర్ 1, ఇది డిజిటల్ వర్క్ అండి. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్. చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు, కానీ వాళ్ళు బ్రతకడానికి మాత్రమే. కానీ ఇక్కడ ఈ వర్క్ ఫ్రమ్ హోమ్లో మనతో పాటు ఎంతో మందికి కూడా మనం ఒక ఇన్కమ్ను పెంచే అవకాశం ఉంది. విన్ విన్ ఆఫర్ అన్నమాట. ఆ తర్వాత ఫ్రెండ్స్, మనం ఎలాంటి అలవాట్లను కొత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన దైనందిన జీవితంలో ఎక్కడైతే డబ్బులు ఖర్చు చేస్తూ ఉన్నామో ఆ ఖర్చులలో పొదుపు అన్నమాట. అయితే ఫ్రెండ్స్, అది టెక్నాలజీ యాప్. అది మనం ఇప్పుడు చూద్దాం. దాని తర్వాత ఒక 20% వరకు సేవింగ్స్, మన ఖర్చులలో పొదుపు. ఆ పొదుపులలో ఎలాంటి కండిషన్స్ లేవు. అదేవిధంగా యాజ్ ఏ యూజర్ ఎవరైనా కావచ్చు, అర్నర్ కావడానికి మనకున్న 24 గంటల్లో ఒక 2 గంటల టైం ఇవ్వాలి. మనం రియాలిటీగా ఆలోచన చేసినట్లయితే మన ఉద్యోగానికి 10 గంటలు పని చేస్తూ ఉన్నాం, మన వ్యాపారానికి అంతకంటే ఎక్కువ చేస్తూ ఉన్నాం. ఇది మన ఉద్యోగమే, కానీ దీనికి ఎవరు బాస్ లేరు, మనకు మనమే బాస్. ఈ వ్యాపారానికి పెట్టుబడి అవసరం లేదు, అనుభవము అవసరము లేదు, కానీ ఇది వ్యాపారమే. సో ఫ్రెండ్స్, అక్కడ కూడా ఎలాంటి కండిషన్స్ లేవు. ఫ్రీ సైన్అప్ చేసుకున్నటువంటి వ్యక్తి కూడా డబ్బు పొదుపు చేసుకోవచ్చు, డబ్బు సంపాదించవచ్చు. అప్లికేషన్ సగం మాత్రమే యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. కానీ 1770 రూపాయలు అనుకుంటే నామమాత్రపు ఈ యొక్క ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా జీవితకాలంలో ఒకేసారి దీని ద్వారా అప్లికేషన్ మొత్తం వాడుకోవచ్చు మనం. ఈరోజు అమెజాన్లో కూడా ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. అదేవిధంగా అక్కడ సంవత్సరానికి ఒకసారి రినివల్ ఉంది, ఇక్కడ జీవితకాల సభ్యత్వం. ఆ తర్వాత యాజ్ ఏ యూజర్గా మనం డబ్బు పొదుపు చేసుకుంటున్నాం. యాజ్ ఏ అర్నర్గా నమ్మశక్యం కానటువంటి ఇన్కమ్ 178 కోట్లు మిత్రులారా. ఇది నమ్మశక్యం కాదు. ఈ ప్రజెంటేషన్ వినకపోతే ఇదేదో స్కీమో లేకపోతే స్కామో లేకపోతే ఏదో అనుకుంటారు. కానీ ఈరోజు ప్రజెంటేషన్ మొత్తం వినండి. విన్న తర్వాత మీకు అర్థమైపోతుంది దీని సిస్టమ్. మరి చేయాల్సిన పని ఏం లేదు. జీవితకాలంలో 1770 రూపాయలు అది కంపల్సరీ కాదు. ఆ తర్వాత ఈచ్ 5 అంటే మనలాగా డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్నోళ్ళు 5 మంది ఉంటే చాలు ఈ భూమి మీద. సో ఫ్రెండ్స్, ఇవి 2 పనులండి. ఈ 2 పనులు ఎవరైతే చేస్తారో, ఎవరైతే చేయిస్తారో వాళ్ళు లైఫ్లో 1% సక్సెస్ అయినా మిత్రులారా 2 కోట్ల రూపాయల ఇన్కమ్. ఈ 2 కోట్ల రూపాయల ఇన్కమ్ మనం ఏ బ్యాంకులో పెట్టినా 1,00,000 రూపాయలు వడ్డీ వస్తుంది. ఈ రోజు మన బిజినెస్ ఏదైతే బిజీ అనుకుంటున్నామో ఆ బిజీ ఉండదు. సో ఫ్రెండ్స్, ఈరోజు మనకు ప్రెజెంటేషన్ ఇవ్వడానికి గోల్డ్ స్టార్ అండ్ వెల్నెస్ అడ్వైజర్ మీ అందరికీ సుపరిచితులు స్వాతి మేడం గారు ఈరోజు అవైలబుల్ ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను ఇన్వైట్ చేస్తున్నాను, వెల్కమ్ చేస్తూ ఉన్నాను. మీరు ఓపెన్ మైండ్ తోటి వినండి, పాజిటివ్ మైండ్ తోటి వినండి, పేపర్ పెన్ను తీసుకొని నోట్ చేసుకోండి. మీకు ఏదైనా అర్థం కాని విషయం ఉన్నట్లయితే మార్నింగ్ సెషన్లో మళ్ళీ మనం క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో మనము రిప్లై తీసుకోవచ్చు. మై డియర్ ఫ్రెండ్స్, ఐ విల్ ఇన్వైట్ వెల్కమ్ స్వాతి మేడం.
Thank you, sir. Thank you for giving the opportunity. So, welcome all friends. Today, మనము నెక్స్ట్ మనీ ప్రెజెంటేషన్ అనేది చూద్దాము. అండ్ ముందుగా అందరికి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు. సో ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వాతి. నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. నా యాక్టివ్ గ్రోయింగ్ ఎఫెక్టివ్ అప్లైన్ చారి సార్. నేను ఎప్పటి నుంచి ఇది చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అనే విషయాలు మనం చివరిలో తెలుసుకుందాం. ఫస్ట్ గా వెల్కమ్ టు ది న్యూ రెవల్యూషన్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్. ఫ్రెండ్స్, డైరెక్ట్ సెల్లింగ్ లో న్యూ రెవల్యూషన్, ఎలాగైతే మీరు గ్రీన్ రెవల్యూషన్, వైట్ రెవల్యూషన్ చూస్తుంటారు, అయితే డైరెక్ట్ సెల్లింగ్ లో కూడా రెవల్యూషన్ వచ్చింది. రెవల్యూషన్ అంటే ఒక బర్నింగ్ డిజైర్ తో కూడుకున్నది. అంటే అసలు ఎందుకు స్టార్ట్ అయింది అనే విషయాలు కూడా మనం ఈ సెషన్ లో తెలుసుకుందాము. సో ముందుగా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మీకు కావాల్సిందల్లా స్మార్ట్ ఫోన్. ఎస్ ఫ్రెండ్స్, జస్ట్ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు. మరి ఈ స్మార్ట్ ఫోన్ లో మీరు నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్. దీని పేరులో ట్యాగ్ లైన్ లోనే ఉంది ఫ్రెండ్స్, ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్. అసలు ఈ విధంగా కూడా ఇన్కమ్ వస్తుందా మనకి అని మీరు ఖచ్చితంగా ఆలోచిస్తారు లాస్ట్ వరకు. సో ఫ్రెండ్స్, ఎందుకన్నాను అంటే వన్ స్టాప్ మొబైల్ అప్లికేషన్, అంటే వన్ మొబైల్లోనే అన్ని ఫీచర్స్ వచ్చేస్తాయి అన్నమాట. మీరు బిల్ పే చేసుకుంటారా, లెర్నింగ్ చేస్తారా, బిల్స్ పే చేసుకుంటారా, ఈ వాలెట్స్, క్యూఆర్ కోడ్, ఆన్లైన్ షాపింగ్, అన్నిటికీ ఒకటే యాప్. ఇంకా ఫ్యూచర్ లో ఎలా అయిపోతుందంటే అందరు మొబైల్లో ఇంకా కాలింగ్ కోసం కాలింగ్ అయితే ఉంటుండొచ్చు, కానీ నెక్స్ట్ మనీ యాప్ ఒకటి ఉంటే సరిపోతుంది. షాపింగ్ కి, బిల్స్ కి, క్యూఆర్ కోడ్స్ కి, మూవీ టికెట్స్, హోటల్ బుకింగ్, వాట్ నాట్ ఫ్రెండ్స్, అన్ని ఉన్నాయి ఇందులో. అండ్ కంప్లీట్ B2B అప్లికేషన్ అన్నమాట. సో ఏంటి, ఎందుకు నెక్స్ట్ మనీ యూనిక్ అని చెప్తున్నాం? అసలు నెక్స్ట్ మనీకే యూనిక్ అయిన పాయింట్స్ ఏంటి అనేది మనం చూడాలంటే, ఫస్ట్ వచ్చేసి ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ ఎన్నో ఉన్నాయి, కానీ అండర్లైన్ ఫ్రెండ్స్, సర్వీస్ సెక్టర్ లో ఉన్న ఏకైక కంపెనీ ఆర్ ది ఫస్ట్ కంపెనీ యాజ్ పర్ గవర్నమెంట్ గైడ్ లైన్స్. ఎన్నో కంపెనీస్ ఉన్నాయి, ఇవాళ వస్తాయి రేపోతాయి, కానీ గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఫాలో అవుతున్నాయా అనేది మీరు చెక్ చేసినట్లయితే మన నెక్స్ట్ మనీ అనేది 100% ఫాలో అవుతుంది. మీరు ఇది గూగుల్లో కూడా చెక్ చేయొచ్చు ఫ్రెండ్స్. డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ అప్రూవ్డ్ బై గవర్నమెంట్ అనేసి మన కంపెనీ అనేది నెక్స్ట్ జెన్ ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అక్కడ మీకు కనిపిస్తుంది. సీరియల్ నెంబర్ వేరీ అవుతుందేమో, కానీ నేమ్ మాత్రం గ్యారెంటీడ్ గా ఉంటుంది. సెకండ్, ఇన్స్టెంట్ పేఅవుట్. సో పేఅవుట్ గురించి నేను నా వ్యాలెట్ లైవ్ స్క్రీన్ షేర్ చేసి మీకు చూపిస్తాను. ఇప్పుడు మీరు ప్రైమ్ తీసుకుంటే ఇప్పుడే మీకు ఇన్స్టెంట్ రివార్డ్ పాయింట్స్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్, ఫ్రాక్షన్ లో కూడా ఇంకా తక్కువ ఉంటే అది కూడా అనుకోవచ్చు, మిల్లీ ఫ్రాక్షన్ సెకండ్. అంత ఇన్స్టెంట్ గా రివార్డ్ పాయింట్స్ డిస్ట్రిబ్యూషన్, క్యాష్ బ్యాక్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది మన నెక్స్ట్ మనీలో. ఆ తర్వాత స్టార్ట్ బిజినెస్ విత్ డిజిటల్ సర్వీసెస్. మీరు చేసే ప్రతి ఒక్క పేమెంటే కాదు, ప్రతి ఒక్క సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, మీరు ఇప్పుడు ఫిజికల్ గా ఏవైతే చేస్తున్నారో అవన్నీ మనము డిజిటల్ గా చేస్తూ మన బిజినెస్ అనేది స్టార్ట్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఈజీ ఆన్లైన్ రెగ్యులర్ సపోర్ట్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను, కానీ నా టీమ్ సౌదీలో ఉంది, ఆస్ట్రేలియాలో ఉంది. ఇదంతా ఎలా జరుగుతుంది? ఆన్లైన్ సపోర్ట్ వల్ల. అండ్ ఇది డిఫికల్ట్ కాదు. ఒకవేళ నేను ఫిజికల్ గా వెళ్ళాలి అంటే చాలా ఖర్చు అవుతుంది, టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ కదా. అయితే ఇది వచ్చేసి ఆన్లైన్ కాబట్టి ఈజీ, అండ్ ఈజీ కాబట్టి రెగ్యులర్ గా ఉండడంలో అతిశయోక్తి ఏం లేదు. ఆ తర్వాత ఇలాంటి ఎన్నో యూనిక్ పాయింట్స్ ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి షాపింగ్ సిస్టమ్ లో ఫ్రెండ్స్ లైవ్ ట్రాకింగ్. ఇప్పుడు మనం అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కూడా షాపింగ్ చేస్తాం. ఓకే, అమెజాన్ లో ఈ రోజు మీరు బుక్ చేశారనుకోండి, అది ఏ డేట్ న మీకు ప్రోడక్ట్ డెలివర్ అవుతుంది, ఆ డేట్ వచ్చే మీకు వాళ్ళు కాల్ చేస్తారు, లేదంటే ఇక్కడ ఉంది అనేసి కాల్స్ మీకు వస్తాయి, డే ఆఫ్ డెలివరీ మాత్రమే. కానీ ఇక్కడ లైవ్ ట్రాక్ చేయొచ్చు మీ ప్రోడక్ట్ ఎక్కడ ఉంది అనేసి. మీరు ఆర్డర్ చేసినప్పుడు మేము రిసీవ్ చేసుకున్నాము ప్రోడక్ట్, ఓకే, ఆ తర్వాత అది ఎలా ఎక్కడి నుంచి ఎక్కడ వరకు వచ్చింది, అదంతా డీటెయిల్స్ కూడా మీకు ట్రాకింగ్ లింక్ అనేది మీకు మెసేజ్ వస్తుంది. మనకి థర్స్డే రోజు దీని గురించి ఇంకా వివరాలు అనేది తెలుసుకుంటాం. ఆ తర్వాత నెక్స్ట్ మనీ అనేది అసలు ఒక కంపెనీ కాదు, గ్రూప్ ఆఫ్ కంపెనీస్, ఎన్నో రెప్యూటెడ్ అండ్ ఎమర్జింగ్ బ్రాండ్స్ తోని మనం టైఅప్ అయి ఉన్నాం ఫ్రెండ్స్. ఇక్కడ నేమ్లు కొన్ని ఉన్నాయి, మీకు కనిపించే జస్ట్ 6, కానీ అంతకు మించి ఇందులో ఉన్నాయి. ఆ తర్వాత థైరోకేర్. సో మేము వచ్చినప్పుడు 2019 నేను రిజిస్టర్ అయ్యాను.
2020 అయిపోయింది, 2021 లో థైరోకేర్ అనేది మాకు ఇంట్రొడ్యూస్ చేశారు. అంటే హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెక్షన్ లో మీరు ఈ విధంగా హెల్త్ సెక్షన్ కి వెళ్ళినట్లయితే అక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి. స్టార్టింగ్ విత్ మీ బ్లడ్ టెస్ట్ నుంచి మొన్న రీసెంట్ గా వచ్చిన కోవిడ్ యాంటీబాడీ టెస్ట్ వరకు అన్ని టెస్ట్ల పైన మీకు డిస్కౌంట్ అండ్ క్యాష్ బ్యాక్ వస్తుంది. మీరు చేయాల్సిందల్లా వ్యాలెట్ లో అమౌంట్ యాడ్ చేసుకోవడం అండ్ మీ డీటెయిల్స్ అడ్రస్ ఇవ్వడం వల్ల మీరు ఇచ్చిన అడ్రస్ కే ఆ ల్యాబ్ పర్సన్ అనేది వచ్చేసి బ్లడ్ శాంపిల్స్ కలెక్ట్ చేసుకుంటారు, నెసెసరీ శాంపిల్స్. ఆ తర్వాత మీ రిపోర్ట్స్ కూడా ఇంటికి హార్డ్ కాపీ వస్తుంది అండ్ సాఫ్ట్ కాపీ మీకు వాట్సాప్ చేస్తారు. సో కంప్లీట్లీ డిజిటల్. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే డిస్కౌంట్ అండ్ క్యాష్ బ్యాక్. అన్బిలీవబుల్ ఫ్రెండ్స్. అయితే మేము రీసెంట్ గా మనం అంతకన్నా ముందు జస్ట్ డయల్లో వీటిలో డాక్టర్స్ తో మనము లైవ్ కన్వర్సేషన్ అయ్యింది. అంటే 1-to-1 సెషన్ వాళ్ళు తీసుకుంటారు, జనరల్ చెకప్ కదా అనేసి మెడిసిన్ కూడా రాసిస్తారు, ప్రిస్క్రిప్షన్. అయితే ఇలా సర్వీసెస్ కూడా ఇంటి దగ్గరికి రావడం అనేది నెక్స్ట్ మనీలోనే నాకైతే తెలిసింది. సో ఫ్రెండ్స్, ఇలాంటి ఇది మరి ఇన్నోవేటివ్ కాకపోతే ఏమంటారు చెప్పండి. సో థైరోకేర్ అనేది మన ఇండియన్ కాదు, వరల్డ్ లోనే లార్జెస్ట్ ప్రివెంటివ్ కేర్ ల్యాబొరేటరీ. మనకి ఏదైనా డిసీజ్ జబ్బు చేసినప్పుడు మనకు వచ్చాక మెడిసిన్ తీసుకోవడం అది వేరే విషయం, కానీ రాకముందే సపోజ్ మనకి డయాబెటీస్ అనుకోండి, దానికన్నా 15 years ముందు నుంచే మన బ్లడ్ లో ఆ ఎలిమెంట్స్ అనేవి మనకు కనిపిస్తాయి. అవన్నీ మనం ముందే తెలుసుకోవచ్చు. సో తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, మీకు డయాబెటీస్ రాకుండా మీరు జాగ్రత్తలు తీసుకోవచ్చు. దాన్నే అంటాం మనం ప్రివెంటివ్ కేర్. మరి ఈ థైరోకేర్ అనేది అక్రెడిటెడ్, మనం మామూలుది కాదు, దానికి కూడా సర్టిఫైడ్ ఉందన్నమాట. ఓకే, మీరు దాని గురించి చెక్ చేసుకోవచ్చు బయట. అండ్ బార్కోడెడ్ అండ్ నెట్వర్క్. అయితే దీనికోసం మీరు ఏం చేయాలి, నెక్స్ట్ మనీలో హెచ్ఎండి సెక్షన్కి వెళ్ళేసి ప్రీవియస్ స్లైడ్ లో మీరు చూసిన స్టెప్స్ ఫాలో అయితే ఆ డీటెయిల్స్ అనేవి మీకు కనిపిస్తాయి. నెక్స్ట్ వచ్చేసి అనదర్ బెనిఫిట్ మర్చెంట్. మీరు నెక్స్ట్ మనీలో వన్స్ ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటే ఇవన్నీ బెనిఫిట్స్ అన్నమాట. సో మీరు ప్రైమ్ తీసుకోవడంతోనే ఒకవేళ మీకు అవుట్లెట్ ఉన్నట్లయితే క్యూఆర్ కోడ్ మీకు రిజిస్టర్ అయిపోవచ్చు. ఆ క్యూఆర్ కోడ్ తో ఒకవేళ నెక్స్ట్ మనీ పర్సన్ మీ దగ్గరకు వచ్చినట్లయితే వాళ్ళ నెక్స్ట్ మనీ యాప్ ద్వారాను జీపే, ఫోన్ పే, యూపీఐ ఏవైనా వాళ్ళు స్కాన్ చేసి పే చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ అనదర్ బెనిఫిట్. మరి ఇన్ని బాగానే ఉంది, అసలు ఇది నెక్స్ట్ మనీ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏంటి దీని చరిత్ర అనే విషయానికి వస్తే నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఇది కంపెనీ యొక్క పేరు. ఓకే, అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, మీరు ఇక్కడ రైట్ సైడ్ చూడొచ్చు, ఎస్టాబ్లిష్డ్ ఆన్ 11th December 2013. హెడ్ ఆఫీస్ వచ్చేసి పూణే, మహారాష్ట్ర. మరి ఈ నెక్స్ట్ మనీ యాప్ అనేది 1st Jan 2017 మన సిఎండి సార్ అభిషేక్ కుమార్ వర్మన్ గారు అలాంగ్ విత్ ఎండి మేడం షబ్నం మేడం గారితో ఈ యాప్ అనేది డెవలప్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ గవర్నమెంట్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ లో ఇది ఎప్పుడు రిజిస్టర్ అయ్యింది అనే విషయానికి వస్తే మనకి 27th December 2017. ఓకే, సీరియల్ నెంబర్ ఆనాడు 277. అయితే ఈ సీరియల్ నెంబర్ చేంజ్ ఎందుకు అవుతున్నాయంటే మన గవర్నమెంట్ ఎంటిటీస్ లో రోజు ఎన్నో యాడ్ అవుతుంటాయి, కొన్ని డెలీట్ అవుతూ ఉంటాయి. ఆ విధంగా ఈ సీరియల్ నెంబర్ అయితే చేంజ్ అవుతుండొచ్చు, కానీ మన డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ లో అనేది ఉంది. ఆ తర్వాత ఇది 2020 విషయం ఫ్రెండ్స్, 30 lakh డౌన్లోడ్స్ ఉన్నాయి బై ది ఎండ్ ఆఫ్ 2020. ఇప్పటికీ దానికి డబుల్ ఆర్ ట్రిపుల్ అయి ఉండొచ్చు, మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు గూగుల్ ప్లే స్టోర్ వెళ్తే ఆ యాప్ కింద ఎన్ని డౌన్లోడ్స్ ఉన్నాయని కంటెంట్ అనేది నేను చెప్పనవసరం లేదు, మీకు మీరే చెక్ చేసుకోవచ్చు. సో వెరీ ర్యాపిడ్ గ్రోత్ అనేది అబ్జర్వ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. అండ్ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, 2 years లోనే, అంటే రిజిస్టర్ అయిన 2 years లోనే కరోర్పతిని ఇచ్చింది ఈ కంపెనీ. సో దిస్ ఇస్ అబౌట్ నెక్స్ట్ మనీ ఇంట్రొడక్షన్. ఆ తర్వాత సిఎండి సార్, మన హీరో, అవర్ లెజెండ్ సిఎండి అభిషేక్ కుమార్ వర్మన్ గారు. పర్సనలీ హీ ఈజ్ అన్ ఏరోనాటికల్ ఇంజనీర్ అండ్ లెజెండ్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అని ఎందుకు అన్నామంటే, చూడండి ఫ్రెండ్స్, మనం ఎంతో మంది సైంటిస్ట్ ని చూసాము, ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అంటే సార్ కన్నా మించిన చదువులు చదివిన వాళ్ళు ఉన్నారు, కానీ కాంపౌండింగ్ పైన లేదంటే పవర్ ఆఫ్ డూప్లికేషన్ పైన ప్రతి ఇంటింటికి కాదు, ప్రతి స్మార్ట్ ఫోన్ కి కోట్లాది ఇన్కమ్ వచ్చే ప్లాన్ అనేది సార్ రచించారు. సో హీఈస్ ద క్రియేటర్ అండ్ ఏ డిజిటల్ టైకూన్. మీరు ఇప్పుడు ఇన్కమ్ కోసం 18 years ఎబో ఉన్న ఎవరినైనా తీసుకురండి, ఇప్పుడైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. సో సచ్ ఏ ఎక్సలెంట్ పర్సనాలిటీ, ఎమినెంట్ పర్సనాలిటీ మన అభిషేక్ కుమార్ బర్మన్ అండ్ అభిషేక్ సార్ అలాంగ్ విత్ మన ఎండి మేడం షబ్నం ప్రవీణ్ మ్యామ్. సో మ్యామ్ కి విన్నర్ ఆఫ్ డిజిటల్ ఉమెన్ అవార్డు అనేది వచ్చింది.
అయితే ఇది జస్ట్ బిగినింగ్, అంటే తనకి ఇంకెన్నో అవార్డ్స్ ఉన్నాయి. మీరు తన గురించి కూడా ఎంక్వైరీ చేయొచ్చు. మన యాప్ లో కూడా ఆ డీటెయిల్స్ అనేది ఉన్నాయి. ఆ తర్వాత నెక్స్ట్ జెన్ ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్, ఈ కంపెనీ యొక్క విజన్ ఏంటి? ఫస్ట్ ఫ్రెండ్స్, ఓపెన్ వ్యాలెట్. ఓకే. అండ్ ఆ తర్వాత ఆంటర్ప్రినర్ డెవలప్మెంట్. 18 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళు, పాన్ కార్డ్ ఎలిజిబిలిటీ వచ్చిన ప్రతి ఒక్కరు ఆంటర్ప్రినర్ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ కామర్స్ బిజినెస్, ఇది కంప్లీట్లీ ఎలక్ట్రానిక్. మనం చేసేది బిజినెస్ మొత్తం ఎలక్ట్రానిక్ డివైస్ పైననే, మనం ఫిజికల్ గా ఏమీ వర్క్ లేదు ఇందులో. ఆ తర్వాత B2B బిజినెస్, B2B అప్లికేషన్. ఇక మిషన్ కి వస్తే ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ ఆన్వర్డ్స్ డిజిటల్ వెహికల్ అన్నమాట. మనకి కంప్లీట్లీ స్మార్ట్ ఫోన్ మీరు చూస్తున్నారు, అప్లికేషన్ ద్వారానే అవుతుంది. ఆ తర్వాత వెల్దీ ఇండియా. ఇక రీసెంట్ గా మనము గోయంగ్ ద్వారా హెల్దీ ఇండియాకి వచ్చాము. అండ్ వెరీ సూన్ మనకి ఇక్కడ ఆర్గానిక్ ఇండియా కూడా యాడ్ అవుతుంది. సో బీ ప్రౌడ్. జస్ట్ వన్ డే కాదు, హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఈ రోజు ఒక్క రోజు మనం పెట్రియాటిక్ సాంగ్స్ వినడం కాదు, ఎవ్రీ డే మనము ఇండియాని ఇంప్రొవైజ్ చేస్తున్నాం ఇన్ ఫీల్డ్స్ ఆఫ్, ఇన్ సెక్టార్స్ ఆఫ్ డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా అండ్ వెల్దీ ఇండియా. సో ఫ్రెండ్స్, మనం ఏం చేయాలి? ఇక్కడ రెండే స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. స్టెప్ 1 వచ్చేసి, మీరు ఇప్పుడు డౌన్లోడ్ చేసుకున్నారు, ప్లే స్టోర్ లో ఎలా ఉంటుంది యాప్ చూపించాను, ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేశాక సైన్ అప్ ఈస్ ఫ్రీ. ఎలాగైతే మీరు వేరే అప్లికేషన్స్ ఇంక్లూడ్ వాట్సాప్ అయినా మీరు ఫోన్ నెంబర్ ఇచ్చి రిజిస్టర్ అవుతారు కదా, అలాగే ఇందులో కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలి. ఫర్ దాట్ మీరు ఫస్ట్ సైన్ అప్ అవ్వాలి. మరి సైన్ అప్ అయిన వాళ్ళకి కూడా బెనిఫిట్ ఫ్రెండ్స్. మరి మీరు ఫ్రీ సైన్ అప్ అయితే మీకు దట్ వెరీ మూమెంట్ 50 రివార్డ్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. 1 రివార్డ్ పాయింట్ ఇస్ 1 రూపీ. ఇవి ఎలా యూజ్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ఆ తర్వాత యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ క్యాష్ బ్యాక్ అండ్ లెవెల్ క్యాష్ బ్యాక్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు ₹1 పెట్టుబడి లేదు, జస్ట్ స్మార్ట్ ఫోన్ ఎప్పుడో కొన్నదే ఉంటుంది మీ దగ్గర. ఓకే. దాంట్లో మీరు జస్ట్ ఫ్రీ సైన్ అప్ చేయడం వల్ల 50 రివార్డ్ పాయింట్స్ యాజ్ ఎ బోనస్. ఓకే, జాయినింగ్ బోనస్. ఆ తర్వాత క్యాష్ బ్యాక్ అండ్ లెవెల్ క్యాష్ బ్యాక్. ఇవే కాకుండా మీరు చేసే ఆన్లైన్ బ్రాండ్స్, మీరు ఫాలో అయ్యే ఏదైనా కావచ్చు, లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింట్రా, ఇలా ఇక్కడ ఎన్ నెంబర్ ఆఫ్ ఆన్లైన్ బ్రాండ్స్ ఉన్నాయి. వాటన్నిటిపైన మీకు 10% సేవింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇన్సూరెన్స్, మీరు ఫ్రీ సైన్ అప్ అయి కూడా ఇన్సూరెన్స్ పైన కూడా అప్ టు 10% సేవింగ్స్ అనేది చేసుకోవచ్చు. మరి స్టెప్ 2 ఏంటి? అప్గ్రేడ్ చేసుకోవాలి. అప్గ్రేడ్ అంటే ఏంటి? మీరు ఎన్నో యాప్స్ యూస్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఫ్రీ సైన్ అప్ బెనిఫిట్స్ వేరే ఉంటుంది, ప్రైమ్ బెనిఫిట్స్ వేరే ఉంటుంది. అలాగే ఇందులో కూడా ప్రైమ్ బెనిఫిట్స్ అనేవి ఇంకొన్ని ఎక్కువ ఉన్నాయన్నమాట. అవేంటి అనేది మనం తెలుసుకుందాము. ఈ విధంగా మీరు యాప్ లో అప్గ్రేడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి అమౌంట్ అనేది పే చేసి ప్రైమ్ అవ్వచ్చు. మరి బెనిఫిట్స్ ఏంటి? సేవ్ మోర్. మీరు వేరే యాప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా మంది అంటారు మేము రీఛార్జ్ వేరే యాప్ లో చేసుకుంటున్నాం, సేవింగ్స్ అవుతుంది. ఇంతకన్నా ఎక్కువ సేవింగ్స్ అవుతాయి చెప్పండి ఫ్రెండ్స్. సేవ్ మోర్. ఎందుకు సేవ్ మోర్ అంటున్నాం? యూజ్ రివార్డ్ పాయింట్స్ అండ్ క్యాష్ బ్యాక్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇక్కడ ఒక స్మాల్ డయాగ్రామ్ రౌండ్ లో చూపించడం జరిగింది. మీ పేమెంట్స్ 58% ఈ యాప్ ద్వారా, వ్యాలెట్ ద్వారా పే చేసుకోవచ్చు. మీరు చేసే పేమెంట్ లో 30% రివార్డ్ పాయింట్స్ యూస్ అవుతాయి, అంటే 30% డిస్కౌంట్ వస్తుంది అన్నిటిపైన. మీరు చేసే ఖర్చుల పైన మళ్ళీ క్యాష్ బ్యాక్. ఆ తర్వాత లెవెల్ క్యాష్ బ్యాక్. మీరు ఒక్కరే చేస్తే సరిపోదు, అంటే మీ డౌన్ లైన్ ఎక్కడో 10th లెవెల్లో నేమ్ ఏమి తెలియదు అసలు, అయినా వాళ్ళు రీఛార్జ్ చేసుకున్న, ఆన్లైన్ షాపింగ్ చేసుకున్న, ఇన్సూరెన్స్ పే చేసుకున్న, మీకు క్యాష్ బ్యాక్, లెవెల్ క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఒక అక్షయ పాత్ర. అసలు నెక్స్ట్ మనీ యాప్ లో ఎప్పుడు జీరో అవ్వనే అవ్వదు ఫ్రెండ్స్. మీరు ఎంతైనా రిడీమ్ చేసుకొని ఎంతో కొంత అయితే మిగిలే ఉంటుంది. చూడండి, ఇక్కడ మీకు నెక్స్ట్ షాప్ లో మీకు రివార్డ్ పాయింట్స్ ఎలా యూజ్ అవుతాయి. ఇక్కడ ఒక ప్రోడక్ట్ 4500 రూపీస్ ఉంది. దీంట్లో ఇది 1000 ఎబో కాబట్టి డెలివరీ చార్జెస్ లేవు, కానీ రివార్డ్ పాయింట్స్ 1550 అయితే యూజ్ అవుతున్నాయి. అంటే ఏంటి? డిస్కౌంటే కదా. మీరు ప్రైమ్ 1770తో తీసుకుంటే మీకు 1500 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ప్లస్ మీరు ఫ్రీ సైన్ అప్ అయినప్పుడు 50 రివార్డ్ పాయింట్స్. ఆ టోటల్ రివార్డ్ పాయింట్స్ మీరు యూజ్ చేసుకుంటారు. అప్పుడు 4000 లో మీరు పే చేసేది 2950. ఎందుకు ఇది అక్షయ పాత్ర అన్నానంటే, చూడండి ఫ్రెండ్స్, మీరు కింద 500 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది అండ్ 4500 డిస్కౌంట్ పాయింట్స్. 1 డిస్కౌంట్ పాయింట్ ఇస్ 1 రివార్డ్ పాయింట్ ఇస్ ఈక్వల్ టు 1 రూపీ. కాబట్టి మీ వ్యాలెట్ అసలు ఎప్పుడు జీరో అవ్వనే అవ్వదు. మరి ప్రైమ్ వేరే బెనిఫిట్స్ ఏంటి అంటే, మీరు చేసే ప్రతి ఒక్క రీఛార్జ్, మొబైల్ రీఛార్జే కానివ్వండి, డిష్ రీఛార్జ్ కానివ్వండి, 1% రివార్డ్ పాయింట్స్ యూజ్ అవుతాయి, అంటే 1% డిస్కౌంట్ అలాంగ్ విత్ 2% క్యాష్ బ్యాక్. ఆ తర్వాత బుకింగ్ విషయానికి వస్తే, వెహికల్ అదే మన ఫ్లైట్ బుకింగ్, బస్సు, ట్రైన్, ఇవన్నీ మీరు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. దాంతో పాటు మనకి హోటల్ బుకింగ్ కూడా ఉంది.
దాంట్లో కూడా మీకు 2% రివార్డ్ పాయింట్స్ చూస్ అవుతాయి అండ్ 2 to 4% క్యాష్ బ్యాక్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ కామర్స్ అంటే ఆన్లైన్ షాపింగ్. మన కంపెనీకి వేరే పోర్టల్ ఉంది ఫ్రెండ్స్. మీరు ఏవైతే ఎక్కువగా మన అమెజాన్, ఫ్లిప్కార్ట్ ద్వారా ఎక్కువ ఏవైతే సేల్స్ అవుతున్నాయో మన కంపెనీకి వచ్చిన డేటా ప్రకారంగా మనకి ఈ సైట్ లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అండ్ వాటిలో మనకు వచ్చే బెనిఫిట్ ఏంటంటే మన రివార్డ్ పాయింట్స్ యూస్ అవుతాయి. ఓకే, రివార్డ్ పాయింట్స్ తో మీరు పర్చేస్ చేసుకోవచ్చు అండ్ బెనిఫిట్ మీరు చూసారు ఇందాక క్యాష్ బ్యాక్ ఎలా వచ్చింది అనేది. సో ఫ్రెండ్స్ చూడండి, దిస్ ఈస్ ది బెనిఫిట్. ఆ తర్వాత బిల్స్, మీరు పోస్ట్ పెయిడ్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్, వాటర్ బిల్స్ అండ్ ఎల్పిజి గ్యాస్ బుకింగ్ ఇలాంటి ఎన్నో బిల్స్ మీరు ఈ యాప్ ద్వారా పే చేసుకోవచ్చు. దీనిపైన మీకు 25% డిస్కౌంట్ పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి. ఆ తర్వాత ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, సపోజ్ మీరు షాపింగ్స్ పైన యావరేజ్ ఎక్స్పెన్సెస్ 20,000 ఉందనుకుందాం. మీ యావరేజ్ ఎక్స్పెన్సెస్ పర్ ఇయర్ 20,000 అయితే మీరు నెక్స్ట్ కామర్స్ వాడితే మీకు అప్ టు 50% సేవింగ్ అవుతుంది. ఎందుకంటే రివార్డ్ పాయింట్స్ ప్లస్ క్యాష్ బ్యాక్ వస్తుంది మనకి ఇక్కడ. కాబట్టి మీ యావరేజ్ సేవింగ్ ఎంత? 10,000. అలాగే రీఛార్జెస్ పైన 3% గ్యారెంటీడ్, అంటే 1% రివార్డ్ పాయింట్స్, ఆ తర్వాత 2% క్యాష్ బ్యాక్. ఈ విధంగా మీరు చేసే యావరేజ్ ఎక్స్పెన్సెస్ ఇదైతే మీకు వచ్చే సేవింగ్స్ 340. ఈ విధంగా మీరు చేసే డిష్ రీఛార్జెస్ పైన, ఫ్లైట్, బస్ అండ్ ఆన్లైన్ షాపింగ్స్ అండ్ ఇన్సూరెన్సెస్ పైన ఎంత సేవింగ్ అవుతుంది ఆన్ అన్ యావరేజ్, ఓకే, అనేది మీకు ఇక్కడ చూపించడం జరిగింది. సో ఫ్రెండ్స్ 17,831 మీ సేవింగ్స్ పర్ యాన్యువల్, ఓకే, పర్ ఇయర్ అన్నమాట. జస్ట్ బికాస్ మనం నెక్స్ట్ మనీలో వన్స్ ఇన్ లైఫ్ టైం 1770 పే చేసినందుకు, ఈ యాప్ యూస్ చేసుకుంటున్నందుకు మీకు ఎంత సేవింగ్ అవుతుంది చూడండి. 1770 ఎక్కడ, 17,831 ఎక్కడ. ఓకే, సో ఫ్రెండ్స్ మరి ప్రోడక్ట్ ఆఫ్ ది కంపెనీ వచ్చేసి ప్రైమ్ మెంబర్షిప్. ప్రైమ్ మెంబర్షిప్ మన ప్రోడక్ట్. ఎందుకు ప్రైమ్ మెంబర్షిప్ అంటే చూడండి, మీరు ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోవడం వల్ల లైఫ్ టైం గ్యారంటీడ్ సేవింగ్ సర్వీస్ అనేది మన సొంతం. ఓకే, ఆ తర్వాత బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ. మీరు ఒక పెద్ద బిజినెస్ కి ఓనర్ అవుతున్నారు. ఆంటర్ప్రినర్ అనే పదం మీరు వినుంటారు. అయితే నెక్స్ట్ ప్రెన్యూర్, నెక్స్ట్ మనీ వచ్చాక న్యూ పదాలు నేర్చుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ప్రెన్యూర్, ఓకే, అంటే మనం నెక్స్ట్ జనరేషన్ కొరకు మనం ప్లాట్ఫామ్ వేస్తున్నాం, మనం ఒక నెక్స్ట్ ప్రెన్యూర్ అవ్వడం వల్ల. అండ్ మీరు ప్రైమ్ తీసుకోవడం వల్ల 1770లో మీకు 1500 రివార్డ్ పాయింట్స్ రూపంలో వచ్చేస్తుంది. 1 రివార్డ్ పాయింట్ ఇస్ 1 రూపీ. దాని నష్టం ఏమీ లేదు కదా. కాబట్టి మరి మనం పే చేస్తుంది ఏంటి? ఈ 1770లో 1500 కంపెనీకి వెళ్తుంది ఫ్రెండ్స్ అండ్ 270 జిఎస్టీకి వెళ్తుంది. టోటలీ యూ ఆర్ పేయింగ్ 1770 వన్స్ ఇన్ లైఫ్ టైం. రెన్యువల్ స్లీవ్, కానీ లైఫ్ టైం సర్వీసెస్ గ్యారెంటీడ్. ఆ తర్వాత వేస్ ఆఫ్ ఎర్నింగ్ మనం చూసాం. నెక్స్ట్ మనీ యాప్ వాలెట్ కింద ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ ఎర్నింగ్. మరి ఎర్నింగ్ విషయానికి వస్తే సేవింగ్స్ మీరు చూసారు. ఒకటే యాప్ లో ఒక్క యాప్ డౌన్లోడ్ చేసుకోవడం వల్ల మీ మొబైల్ రీఛార్జెస్, టికెట్ బుకింగ్స్, ఎల్పిజి గ్యాస్ బుకింగ్ లాంటి ఎన్నో ఆన్లైన్ పేమెంట్స్ ఒక యాప్ ద్వారా అయిపోతున్నాయి. సో సేవింగ్స్ గురించి చూసారు. మరి మీరు రెఫర్ చేసినందుకు మీకు రెఫరల్ ఇన్కమ్ అనేది వస్తుంది. 10 లెవెల్స్ వరకు రెఫరల్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఆ తర్వాత రీపర్చేస్ ఇన్కమ్. మీరు రెఫర్ చేసిన వాళ్ళు కూడా పర్చేస్ చేస్తారు కదా, వాళ్ళకి మీలాగే స్మార్ట్ ఫోన్ ఉంటుంది, ఇంట్లో టీవీ ఉంటుంది. కాబట్టి వాళ్ళు పర్చేస్ చేసిన వాళ్ళ పేమెంట్స్ పైన కూడా క్యాష్ బ్యాక్ ఏదైతే వస్తుందో పైన 10 లెవెల్స్ కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఓకే, దాన్ని రీపర్చేస్ ఇన్కమ్ అన్నాము. ఆ తర్వాత టీమ్ రాయల్టీ, కంపెనీ రాయల్టీ అండ్ లీడర్షిప్ రాయల్టీ, నెక్స్ట్ షాపీ బైనరీ ఇన్కమ్ అండ్ మర్చెంట్ రాయల్టీ. ఇవేంటి అనేది మనం వివరంగా ఇప్పుడు తెలుసుకుందాం. కమింగ్ టు ఫస్ట్, రెఫరల్ ఇన్కమ్. మీరు ఎంత మందికైనా డైరెక్ట్ రెఫరల్ చేయొచ్చు మీ నెక్స్ట్ మనీ యాప్. దేర్ ఇస్ నో లిమిట్. ఈ దేశంలో వాళ్ళకి చేస్తారా, ఓకే, వేరే దేశాల్లో వాళ్ళకి చేస్తారా, అప్ టు యూ. కానీ దేర్ ఇస్ నో లిమిట్. అన్లిమిటెడ్ మెంబర్స్ కి మీరు రెఫర్ చేయవచ్చు. పర్ హెడ్ మీకు 300 ఇన్స్టెంట్ వస్తుంది. వాళ్ళు ప్రైమ్ తీసుకోగానే వాళ్ళ 1500 నుంచి మీకు 20% అనేది ఈక్వల్ గా 20% అనేది వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ 300 5 మెంబర్స్ కి మీరు రెఫర్ చేశారు. సో 300 ఇంటూ 5 1500 మీ వ్యాలెట్ లోకి వచ్చేస్తుంది, నెక్స్ట్ మనీ వ్యాలెట్ లో. అండ్ ఎస్, మీరు ఈ అమౌంట్ ని ఐఎంపిఎస్ ఆర్ నెఫ్ట్ ద్వారా బ్యాంక్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వితౌట్ ఎనీ డౌట్. మేము చేసాం ఫ్రెండ్స్, నేను నా వ్యాలెట్ చూసి. ఆ తర్వాత చూడండి ఫ్రెండ్స్, మీరు ఫస్ట్ లెవెల్లో
రెఫర్ చేసిన వాళ్ళకి చెప్పాను 1500 లో 20% 300 అన్నమాట. సో ఫస్ట్ లెవెల్ లో ఎంతమంది జాయిన్ అయినా మీకు 300 అనేది వస్తుంది. ఇక నెక్స్ట్ మీరు తెచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ లెవెల్ ఉన్న వాళ్ళు వేరే వాళ్ళకి రెఫర్ చేస్తారు కదా, వాళ్ళు మీకు సెకండ్ లెవెల్, వాళ్ళ పైన మీకు 2% అంటే 30 రూపీస్. ఆ తర్వాత థర్డ్ లెవెల్, అలా వాళ్ళు కూడా రెఫర్ చేస్తుంటారు. ఫోర్త్ లెవెల్, ఫిఫ్త్ లెవెల్, ఈ విధంగా మన టీమ్ సైజ్ అనేది పెరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. సో మనకి ఈ వచ్చిన ఇన్కమ్ లో టీడీఎస్ డిడక్ట్ అయ్యి అడ్మిన్ చార్జెస్ కూడా డిడక్ట్ అయ్యి రిమైనింగ్ అమౌంట్ మాత్రమే వస్తుంది. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, మనం ఫస్ట్ 5 మెంబర్స్ కి రెఫర్ చేసాం ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ అనుకుందాం. ఓకే, వాళ్ళ పైన మనకు వచ్చిన ఇన్కమ్ 1500. సో దీంతో అవుతున్నాం మనం 5 ప్రైమ్ అచీవర్. ఇప్పుడు ఈ 5 మెంబర్స్ ని మనం 5 ప్రైమ్ అచీవర్స్ చేసాం అనుకోండి, ఒక్కొక్కరి కింద 5 అంటే ఏంటి, సెకండ్ లెవెల్లో 25 మెంబర్స్. ఈ వరకు మనం ఒక 30 days లో చేసినట్లయితే గోవా ట్రిప్ ఉంది. ఆ తర్వాత వాళ్ళు కూడా గోవా ట్రిప్ అచీవ్ అయ్యారు అనుకోండి, 125 మీ టీమ్ సైజ్ అయ్యింది. ఈ 5, 25 అండ్ 125 మీరు 90 days లో చేసినట్లయితే దుబాయ్ ట్రిప్ ఉంది. దాని గురించి ఇంకా డీటెయిల్స్ తెలుస్తుంది. సో ఈ విధంగా మన టీమ్ సైజ్ అనేది ఈ విధంగా 5 multiple లో పెరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇదంతా మనం లాస్ట్ కాలం లో ఉన్న ఇన్కమ్ మనం కలిపినట్లయితే 178 CR వస్తుంది. మీరు కావాలంటే ఇది క్యాలిక్యులేషన్ చేసి చూడొచ్చు. ఓకే, నో డౌట్. సో 178 CR మనం ఏం చేసాం ఫ్రెండ్స్, వన్స్ ఇన్ లైఫ్ టైం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నాం, ఒక 5గురికి రెఫర్ చేసాం, వాళ్ళకి ఇదే చేయమన్నాం. సో ఇది మొత్తం డూప్లికేషన్ అవుతుంది. ఈ డూప్లికేట్ 10 లెవెల్స్ అవ్వడం వల్ల మనకు టోటల్లీ 178 CR వచ్చింది. మీరు ఇది 10 months లో చేస్తారా, 10 years లో చేస్తారా, 10 decades లో చేస్తారా, అది అప్ టు యూ. ఇది మీ ప్రాజెక్ట్, ఇది మీ బిజినెస్. సో మరి 178 CR ఇందులో 100% సక్సెస్ అయ్యాం అనుకోండి, అంటే ఏంటి, 5 members అండ్ 5 on 5 ఇలా మనం రెప్లికేట్ చేస్తూ వెళ్తే, డూప్లికేట్ చేస్తూ వెళ్తే 100% లో మనకి 178 CR వస్తుంది. ఆ తర్వాత ఈ 100% చేయలేకపోయాం అనుకుందాం, సపోజ్ 10% చేసాం, అయినా దేర్ ఇస్ నో లాస్. 17.8 CR మన ఇన్కమ్. 1% చేయగలిగాం, అయినా దేర్ ఇస్ నో లాస్, 1.78 CR. సో ఇందులో ఎంత తీసుకోవాలనుకుంటున్నారు మీరు అనేది ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ ఫ్రెండ్స్. ఆ తర్వాత మనం చూసాం, మనం రెఫర్ చేసిన వాళ్ళని ఏదైనా పర్చేస్ చేసినా కూడా మనకి క్యాష్ బ్యాక్ వస్తుంది అని విన్నాం. అది ఎలా వస్తుంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మొబైల్ రీఛార్జ్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మన టీమ్ సైజ్ 1 lakh అయింది అనుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం చేసే మొబైల్ రీఛార్జ్ 200 అనుకుందాం. మన ఇంట్లో 2 మొబైల్ ఉన్నాయి కాబట్టి ఎంత ఖర్చు, 400 మన ఎక్స్పెండిచర్. ఈ 400 లో మనకు వచ్చే క్యాష్ బ్యాక్ ఏంటి, 1% రివార్డ్ పాయింట్ యూజ్ అవుతుంది, బానే ఉంది, 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. కాబట్టి ఈ 400 లో మనకు వచ్చే క్యాష్ బ్యాక్ 8 రూపీస్. మరి మన టీమ్ లో వాళ్ళకు కూడా మొబైల్స్ ఉంటాయి కదా, వాళ్ళు కూడా రీఛార్జ్ చేసుకుంటారు కదా, కాబట్టి టోటల్ టీమ్ నుంచి వచ్చే క్యాష్ బ్యాక్ 8 lakhs. మీ టీమ్ సైజ్ 1 lakh అయినప్పుడు మీకు వచ్చే క్యాష్ బ్యాక్ 8 lakhs. ఇందులో 25% పైన 10 levels కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అదే రీపర్చేసింగ్. మరి ఈ 8 lakh లో 25% ఎంత, 2 lakhs. ఈ 2 lakhs పైన 10 levels కి డిస్ట్రిబ్యూట్ అవుతుంది, మీకు వచ్చే షేర్ ఎంత, ఇట్స్ 20,000. ఎస్, అక్షరాల 20,000 జస్ట్ ఆన్ మొబైల్ రీఛార్జ్. ఇందులో వేరే సర్వీసెస్ ఉన్నాయి, మళ్ళీ మీరు చూసారు, షాపింగ్ ఉంది, బిల్ పేమెంట్స్ ఉన్నాయి, ఫ్లైట్ బుకింగ్, ఆ టికెట్ బుకింగ్ సెక్షన్ ఉంది. ఓకే, సో వీటన్నిటి పైన చేస్తే ఎంత వస్తుంది మనకి ఇన్కమ్, ఎస్ 1 lakh per month కాదు, 1 lakh per day కూడా వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఇందులో జస్ట్ ఆన్లైన్ షాపింగ్ ఇవి కాదు, ఇంకా చాలా సోర్సెస్ ఉంది. మనం ఒక్క కంపెనీతో టైప్ అవ్వట్లేదు, మెనీ కంపెనీస్ గ్రూప్ అయ్యాయి. ఇందులో ఇన్సూరెన్స్ కూడా అప్ టు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఇంకా ఇన్సూరెన్స్ అయితే మనం రీఛార్జే చూసాం, 2% క్యాష్ బ్యాక్. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత పొటెన్షియల్ ఉంది, అర్నింగ్ పొటెన్షియల్ నెక్స్ట్ మనీ యాప్ లో. ఆ తర్వాత నెక్స్ట్ ఇన్కమ్ వచ్చేసి టీమ్ రాయల్టీ. 10th లెవెల్ వరకు మనకి రెఫరల్ ఇన్కమ్ వచ్చింది, క్యూములేటివ్ గా 178 CR తీసుకున్నాం. ఆ తర్వాత 10th లెవెల్ తర్వాత ఏంటి, 10th లెవెల్ పైన జాయిన్ అయిన వ్యక్తుల పైన సిల్వర్, గోల్డ్ అండ్ డైమండ్ రాయల్టీ ఇన్కమ్ అనేది ఉంది. అది ఏంటి అనేది కూడా మనం చూద్దాము. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి లీడర్షిప్ రాయల్టీ. ఫ్రెండ్స్, మీరు తెచ్చిన 5 members, మీరు ఇంట్రొడ్యూస్ చేసిన 5 members 5 ప్రైమ్ అచీవర్స్ అయ్యారు అంటే
వాళ్ళ ఫ్రంట్ లైన్ కూడా 5 మెంబర్స్ కంప్లీట్ చేసుకుంటే మీకు లీడర్షిప్ రాయల్టీ అనేది వస్తుంది. అయితే ఎలాగో రెఫరల్ ఇన్కమ్ వస్తుంది, వాళ్ళు మీ సెకండ్ లెవెల్ కాబట్టి. దాంతో పాటు అడిషనల్ గా మీరు వాళ్ళకి హెల్ప్ చేసినందుకు మీరు ఒక లీడర్ అయిపోయారు మన కంపెనీలో. కాబట్టి లీడర్షిప్ రాయల్టీ అనేది వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ లో పర్ డే 10% ఇన్కమ్ మీకు రావడం జరుగుతుంది. దాన్నే లీడర్షిప్ రాయల్టీ అంటారు. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత ఈ లీడర్షిప్ రాయల్టీ అంటే మనము 5 మెంబర్స్ ని తెచ్చాము. ఆ 5 మెంబర్స్ ఈచ్ 5 తెచ్చారు. 5 and 25 లెవెల్ 1 and 2 30 డేస్ లో మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే గోవా ట్రిప్ అచీవ్మెంట్ ఫ్రమ్ యువర్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్. కాబట్టి ఎవ్రీ సెకండ్ కౌంట్స్. మీరు ఇప్పుడు ఫ్రీ సైన్ అప్ అయ్యారు. మీరు మీ 30 డేస్ లో రిజిస్టర్ అయిన 30 డేస్ నుంచి 5 and 25 కంప్లీట్ చేసుకుంటే ఈ అచీవ్మెంట్ అనేది ఉంది. ఆ తర్వాత 5, 25 అండ్ లెవెల్ 3 125 కూడా కంప్లీట్ చేసాం 90 డేస్ లో. అప్పుడు మీకు దుబాయ్ ట్రిప్ అనేది ఉంది. మరి సిల్వర్ రాయల్టీ అంటే ఏంటి? మనం 5 మెంబర్స్ ని తీసుకొచ్చాం లెవెల్ 1 లో. ఆ తర్వాత లెవెల్ 2 నుంచి లెవెల్ 10 వరకు ఒక్కొక్క మెంబర్స్ ప్రైమ్ ఉన్నారు అనుకోండి. అప్పుడు మీరు సిల్వర్ రాయల్టీ అచీవ్ అయ్యారు. ఫ్రంట్ లైన్ 5 ప్రైమ్స్ అండ్ అప్ టు 10th లెవెల్ 1 ప్రైమ్ ఈచ్, దట్ ఈస్ యువర్ సిల్వర్ రాయల్టీ. మనకు వచ్చే ఇన్కమ్ 15 రూపీస్, అంటే 1% ఆన్ 1500. 10th లెవెల్ తర్వాత ప్రైమ్ అయిన ప్రతి వ్యక్తి పైన 15 రూపీస్ అనేది వస్తుంది. మరి గోల్డ్ రాయల్టీ అంటే మనం తెచ్చిన 5 మెంబర్స్ సిల్వర్స్ అయ్యారు అనుకోండి, అప్పుడు మనకి గోల్డ్ రాయల్టీ వస్తుంది. గోల్డ్ రాయల్టీ అంటే 10th లెవెల్ తర్వాత జాయిన్ అయిన ప్రతి ప్రైమ్ మెంబర్ పైన 2% ఆన్ 1500, అంటే 30 రూపీస్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రెండ్స్, అసలు మనం ప్రైమ్ మెంబర్షిప్ తీసుకుంటాం అంటే చూసాం బెనిఫిట్స్, ఇప్పుడు కాకపోతే తర్వాత తీసుకుంటాం. మరి ఇప్పుడే ఎందుకు తీసుకోవాలి? వై నౌ అంటే చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ మనకి వచ్చిన ఇన్కమ్ ప్లాన్ వచ్చేసి బైనరీ స్ట్రక్చర్, ఆటో బైనరీ ప్లాన్. ఈ బైనరీ ప్లాన్ లో మీరు ఇప్పుడు ప్రైమరీ తీసుకున్నట్లయితే, మీరు సీనియర్ పొజిషన్ లోకి వెళ్ళిపోతారు. అది చూద్దాం టీమ్ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరుగుతుంది. చూడండి, ఇక్కడ పైన లెఫ్ట్ టాప్ మీరు ఉన్నారు, మీరు తెచ్చిన 5 మెంబర్స్ మీ కింద ఉన్నారు. ఓకే, ఇక్కడ రైట్ లో చూడండి, మనకి బైనరీ అంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతాయి. మీరు ఫస్ట్ తెచ్చిన వ్యక్తి ఒక సైడ్, ఆ తర్వాత నెక్స్ట్ సైడ్ అదర్ పర్సన్. ఇప్పుడు మీరు ఫస్ట్ జాయిన్ అయినందుకు మీరు గ్రూప్ ఏ అనుకుందాం. ఇప్పుడు అప్లైన్ టీమ్ లో ఉన్న వాళ్ళు మీ కింద 1 స్ట్రీమ్ అనేది తయారవుతుంది, 1 సైడ్. ఓకే, 1 లెగ్. ఆ విధంగా మీరు ఫస్ట్ జాయిన్ అయినప్పుడు మీ ఇంకొక ఇన్కమ్ స్ట్రీమ్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ తర్వాత స్కోప్ అనేది ఉంది కదా, ఆ తర్వాత జాయిన్ అయిన వాళ్ళు మీ కింద ఉంటారు. ఇక్కడ 1 పర్సన్ వర్త్ మోర్ దెన్ 40 CR. కాబట్టి మీరు ఆలోచించండి, ఇప్పుడు మీరు ఎందుకు తీసుకోవాలి అంటే, ఇప్పుడు మీరు ఒక సెకండ్ ముందు ఆలోచించడం వల్ల మీ తర్వాత సెకండ్ లో ప్రైమ్ తీసుకున్న అతను మీ కింద ఉంటాడు. సో ఎవ్రీ సెకండ్ కౌంట్స్ ఇన్ నెక్స్ట్ మనీ. అయితే ఈ నెక్స్ట్ బైనరీ ప్లాన్ కొరకు మీరు నెక్స్ట్ షాప్ యాప్ కూడా మనకి ప్లే స్టోర్ లో అవైలబుల్ ఉంది. లేదు అంటే మీరు గూగుల్లో కూడా డైరెక్ట్ లాగిన్ అవ్వచ్చు. నెక్స్ట్ షాప్ లాగిన్ అనేసి మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి అక్కడ నుంచి కూడా మీరు లాగిన్ అనేది అవ్వచ్చు. అయితే ఇక్కడ ఈ నెక్స్ట్ షాప్ యాప్ లో వరల్డ్ క్లాస్ హెర్బల్ ప్రొడక్ట్స్, ఫుడ్ సప్లిమెంట్స్ ఈ 10 years నుంచి ఉంది గోయంగ్. కానీ మాకు నెక్స్ట్ మనీలో వచ్చిన తర్వాతనే గోయంగ్ గురించి తెలుసు. అయితే ఎందుకు గోయంగ్ తీసుకోవాలి అనేది కూడా మనకి థర్స్డే రోజు సెషన్ ఉంటుంది అనమాట. కంప్లీట్లీ హెర్బల్, షుగర్ ఫ్రీ అండ్ ప్రిజర్వేటివ్ ఫ్రీ ప్రోడక్ట్స్ మీరు ఇక్కడ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో కన్నా తక్కువ ధరకి, అండ్ మీరు ప్రైమ్ అయితే 10% డిస్కౌంట్. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ బెనిఫిట్ బైనరీ ప్లాన్ లో మీరు 10% ఆన్ MRP, అంటే మీకు మీ పర్చేస్ చేసే ప్రోడక్ట్ పైన 10% డిస్కౌంట్ పొందొచ్చు. ఓకే, అది ఫస్ట్ బెనిఫిట్. అయితే దానికి బిజినెస్ వాల్యూమ్ అనేది ఉంటుంది, ప్రతి ప్రోడక్ట్ కి బిజినెస్ వాల్యూమ్ అనేది ఉంటుంది. 1 BV is 1 రూపీ. మరి సెకండ్ ఏంటి బైనరీలో అంటే, మీరు ఇందాక చూసారు గ్రూప్ ఏ, గ్రూప్ బి గా మన టీం అనేది డివైడ్ అయింది. మరి గ్రూప్ ఏ అనుకుందాము, వాళ్ళ ద్వారా మనకి 90,000 BV వచ్చింది అనుకుందాం. గ్రూప్ బి ద్వారా 40,000 వచ్చింది. దీంట్లో ఫస్ట్ ఇన్కమ్ మ్యాచింగ్. ఇక్కడ 40,000 మనం మ్యాచింగ్ చేస్తే 12% ఆన్ 40,000 వచ్చేసి 4,800. మీరు ఇది క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మీకు 2 లెగ్స్ ఉన్నాయి. 1 లెగ్ పైన మీకు 40,000 BV ఉంది, సెకండ్ సైడ్ 90,000 అయితే మ్యాచింగ్ ఇన్కమ్ వచ్చేసి 4,1800. ఎందుకు అంటే 12% ఆన్ BV మ్యాచింగ్, గ్రూప్ మ్యాచింగ్. ఓకే, ఆ తర్వాత
రెస్ట్ వచ్చేసి అంటే ఇప్పుడు 40,000 పైన మిగిలిన బీవీ ఏదైతే ఉందో మ్యాచింగ్ చేశాక మిగిలింది అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, ల్యాబ్స్ ఏం అవ్వదు. ఓకే, ఆ తర్వాత యూనిక్ టు నెక్స్ట్ మనీ బైనరీ ప్లాన్ వచ్చేసి సింగిల్ లెగ్ మ్యాచింగ్. ఎస్ ఫ్రెండ్స్, సింగిల్ లెగ్ ద్వారా అనుకుందాము మనకు మన ఫ్రంట్ లైన్ ఏం వర్క్ చేయట్లేదు అనుకుందాం, మీ అప్లైన్ టీం పైన మీకు ఇన్కమ్ అనేది వస్తుంది. చూడండి మోర్ దెన్ బంపర్ ఆఫర్ ఇదైతే. చూడండి ఇక్కడ 1 లెగ్ పైన మీకు 30,000 బీవీ అనేది ఉంది. ఆ 30,000 లో మీకు ఆ గ్రూప్ ఏ కింద 1% మీ వాళ్ళే ఉంటారు కదా, ఆ 10,000 పైన మీకు ఇన్కమ్ అనేది ఇస్తుంది కంపెనీ 12%. ఓకే, దీన్ని సింగిల్ లెగ్ మంత్లీ ఇన్కమ్ అంటారు. ఆ తర్వాత క్యాపింగ్, మీరు పర్చేస్ చేసే ప్రోడక్ట్ కి బీవీ ఉంటుంది అని చెప్పారు. ఆ బీవీ ఇంటూ 30 ఈజ్ ఈక్వల్ టు యువర్ క్యాపింగ్ అమౌంట్. ఇక్కడ ఒక ప్రోడక్ట్ చెప్పాను, ప్రోటీన్ పౌడర్ ఏదో ఉంది. ఓకే, ఆ ప్రోడక్ట్ కి 270 బీవీ బిజినెస్ వాల్యూమ్ ఉంది, దాన్ని ఇంటూ 30 చేస్తే 8,100 ఉంది, అదే మన క్యాపింగ్ అమౌంట్. ఇక పర్ఫార్మెన్స్ బోనస్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, ఇక్కడ మనం 5-on-5 మ్యాట్రిక్స్ చూసాం. 178 CR క్యుములేటివ్ గా ఏదైతే ఉందో సేమ్ ప్లాన్ ఇందులో కూడా మనం టీమ్ ని పెంచుకోవడం వల్ల వచ్చే బెనిఫిట్ ఏంటంటే, మనం వన్స్ ఆ 5-on-5 మ్యాట్రిక్స్ సాటిస్ఫై చేసి 10th లెవెల్ వరకు ఈ విధంగా టీమ్ సైజ్ అనేది పెంచుకున్నాక ఓన్లీ నెక్స్ట్ షాపీ ఫ్రెండ్స్ వాళ్ళ రీఛార్జ్ ఇవన్నీ పక్కన పెడితే ఏదో ఒక ఫుడ్ సప్లిమెంట్ 200 బీవీ ఉన్న ప్రోడక్ట్ తీసుకోవడం వల్ల పొటెన్షియల్ ఇన్కమ్ క్యుములేటివ్ ఇన్కమ్ ఇందులో 4,38 lakhs పర్ మంత్ ఇన్కమ్. ఓకే, చూడండి నెక్స్ట్ వచ్చేసి లీడర్షిప్ బోనస్. లీడర్షిప్ అంటే మనం తెచ్చిన 5 మెంబర్స్ అందరూ 5 ప్రైమ్ అచీవర్స్ అయితే లీడర్షిప్ బోనస్ అనేది వస్తుంది. 1 to 5 లెవెల్స్ 2.5% డిస్ట్రిబ్యూషన్ అనేది జరుగుతుంది. ఓకే, దీని కొరకు మీరు 200 బీవీ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి కంపెనీ రాయల్టీ ఎలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది బైనరీలో అంటే, చూడండి గోల్డ్ రాయల్టీ అంటే మన ఫ్రంట్ లైన్ 5 మెంబర్స్ 5 సిల్వర్స్ అయితే మనం గోల్డ్. నెక్స్ట్ షాపీలో మీరు కింద ఇక్కడ చూడొచ్చు, మీరు 200 బీవీ రీపర్చేస్ చేసి 10,000 బీవీ గ్రూప్ మ్యాచింగ్ ఓకే ఇది సాటిస్ఫై చేసినట్లయితే కంపెనీ టర్న్ ఓవర్ నుంచి మీకు 3% అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. చూడండి 3% ఆన్ కంపెనీ బిజినెస్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్లీ డివైడెడ్ ఇంటూ ఆల్ గోల్డ్ అండ్ అబోవ్. ఇది గోల్డ్ రాయల్టీ. ఆ తర్వాత డైమండ్ రాయల్టీ. డైమండ్ ఎప్పుడు అవుతాం, మనం తెచ్చిన 5 మెంబర్స్ ఏదైతే లెగ్స్ ఉన్నాయో వాళ్ళ టీంలో ఆ టోటల్ లెగ్ లో ఎక్కడ గోల్డ్ ఉన్నా కూడా ఓకే 5 లెగ్స్ లో 5 గోల్డ్స్ అయితే మనం డైమండ్ అవుతాం. డైమండ్ అయితే ఏంటి బెనిఫిట్, 200 బీవీ రీపర్చేస్ చేసుకుంటే ఆ తర్వాత 30,000 బీవీ గ్రూప్ మ్యాచింగ్ అనేది మనం సాటిస్ఫై చేయగలిగితే 2% ఆఫ్ కంపెనీ బిజినెస్ వాల్యూమ్ అనేది డైమండ్స్ అందరికి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దాన్నే డైమండ్ లెవెల్ రాయల్టీ అన్నాం. ఆ తర్వాత క్రౌన్ డైమండ్. క్రౌన్ డైమండ్ అంటే 5 లెగ్స్ లో ఏ లెవెల్లో అయినా 5 డైమండ్స్ ఉంటే మనకి క్రౌన్ డైమండ్ రాయల్టీ అనేది అచీవ్ అవుతాము. మరి దాని కొరకు 200 బీవీ రీపర్చేస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత 1 lakh గ్రూప్ మ్యాచింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఏమవుతుందంటే 1% కంపెనీ బిజినెస్ వాల్యూమ్ నుంచి మనకి రావడం జరుగుతుంది యాజ్ ఎ రాయల్టీ ఇన్కమ్. ఆ తర్వాత రాయల్ క్రౌన్ డైమండ్ ఉంది ఫ్రెండ్స్. రాయల్ క్రౌన్ డైమండ్ కోసం మీరు ఇక్కడ చూడొచ్చు 200 రీపర్చేస్ చేయాలి ఎవ్రీ మంత్. దాంతో పాటు 2 lakh బీవీ గ్రూప్ మ్యాచింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా కంపెనీ లెవెల్ మీటింగ్స్ లో మనం పార్టిసిపేట్ అనేది అవ్వాలి. అయినప్పుడు మనకి కంపెనీ టర్న్ ఓవర్ నుంచి 0.5% అనేది రావడం జరుగుతుంది టు ఆల్ రాయల్ క్రౌన్ డైమండ్ అచీవర్స్. ఫ్రెండ్స్ ఇంకా బోనస్ విషయానికి వస్తే, మేమైతే నేను అర్లియర్ జాబ్ చేశాను, ఏ దీపావళితో ఒకసారి ఇయర్లీ వన్స్ బోనస్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఎవ్రీ మంత్ బోనస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఒకవేళ మీరు ఇచ్చిన క్రైటీరియా సాటిస్ఫై చేస్తే ఇక్కడ బోనస్ అనేది ట్రావెల్ ఫండ్ రూపంలో 1% ఫ్రమ్ కంపెనీ టర్న్ ఓవర్. ఇన్కమ్ అనేది 50,000 బీవీ మనం మెయింటైన్ చేయగలిగితే 1% అనేది ట్రావెల్ ఫండ్ గాను, 2% కార్ ఫండ్ ఇస్తుంది ఎప్పుడు 1 lakh బీవీ మెయింటైన్ చేసినట్లయితే. హౌస్ ఫండ్ 2% 1,50,000 బీవీ మనం మెయింటైన్ చేయగలిగితే. సో ఫ్రెండ్స్ ఇది బోనస్ విషయం. మరి మీరు ఏం చేయాలి, దీని కొరకు జస్ట్
ఫ్రీ సైన్ అప్ అయినప్పుడు కూడా మీరు షేర్ చేస్తూ ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చు. యాప్ లో మనకి లింక్ అనేది ఉంటుంది. సో షేర్ రెఫరల్ లింక్ చేసి జాయిన్ అవ్వచ్చు. సో దిస్ ఈస్ అబౌట్ ది ప్రెజెంటేషన్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నా నెక్స్ట్ మనీ అప్లికేషన్ అనేది ఓపెన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ మీ ముందే. ఇవన్నీ మన కంపెనీ స్పాన్సర్డ్ ఎంటిటీస్ అన్నమాట. స్కిల్ ఇండియా, ఎంఎస్ఎంఈ మీరు ఓపెన్ చేసేటప్పుడు చూడొచ్చు. సో ఫ్రెండ్స్ నేను ముందుగా నా ఇన్వాయిస్ అనేది చూపిస్తాను. ఫ్రెండ్స్ నేను 5th నవంబర్ 2019 జాయిన్ అయ్యాను. మీకు చెప్పాను 1500 అనేది కంపెనీకి వెళ్తుంది, 270 జిఎస్టి. ఓకే, ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు నా ఇన్కమ్ ఏముంది టోటల్. ముందుగా నేను టీమ్ చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి టీమ్ సైజ్ టోటలీ 24,657 మెంబర్స్ లో 4,768 ప్రైమ్స్ ఉన్నారు. రెస్ట్ ఆల్ ఫ్రీ సైన్. ఓకే, ఆ తర్వాత గోల్డ్ రాయల్టీ అండ్ లీడర్షిప్ రాయల్టీ అనేది అచీవ్ అయ్యాను. అయితే ఈ 5 మెంబర్స్ ప్లేస్ లో చాలా మంది అనుకుంటారు 5 మెంబర్స్ మేబీ నా మాట వింటారో వినరో, రేఫర్ చేయడమా, ఇంకా వేరే వేరే అపోహలు ఉంటాయి ఫ్రెండ్స్. చూడండి నేను 5 మెంబర్స్ ప్లేస్ లో 130 మెంబర్స్ చేశాను. 130 మెంబర్స్ ప్రైమ్స్. నేను ఎవరికి రిక్వెస్ట్ కూడా చేయలేదు ఫ్రెండ్స్ ప్రైమ్ తీసుకోండి అనేసి. వాళ్ళే ప్లాన్ విన్నారు. ఎవరికి ఏం తోస్తుందో మనకు తెలియదు కదా. ఎవరు రీఛార్జెస్ చేసుకుంటే ఎవరి బిల్స్ వాళ్ళకు ఉంటాయి. మీకు రూపాయి బెనిఫిట్ అంటే తెలుసుకుంటే ఎవరైనా చేసుకుంటారు కదా. సో ఇట్స్ మ్యాటర్ ఆఫ్ విజ్డమ్. తెలుసుకోవడం వేరు, తెలుసుకునే పాటించడం వేరు. సో మన ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకే మన బాధ్యత. సో అలా నేను 495 మెంబర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తే 130 మెంబర్స్ ప్రైమ్ తీసుకున్నారు. ఆ విధంగా 5, 25, 125 చార్ట్ లో నేను 3 లెవెల్స్ సక్సెస్ఫుల్లీ కంప్లీట్. నెక్స్ట్ లెవెల్ 625. సో ఆ విధంగా ఈ ఫిల్లింగ్ అనేది మనకి ఆటోమేటిక్ గా జరుగుతూనే ఉంటుంది. ఓకే, వన్స్ సీడ్ వేసాము అంటే అది ఎప్పుడో ఒకసారి అయితే జర్మినేట్ అవ్వక తప్పదు కదా. సో కొందరు ఇన్స్టెంట్లీ, కొందరు 2 ఇయర్స్, కొందరు 3 ఇయర్స్, కొందరు 5 ఇయర్స్, కొందరు బై ఎండ్ ఆఫ్ దేర్ డెత్ ఇలా యాక్టివేట్ అవుతూ ఉంటారు. ఇది టీమ్ సైజ్. అయితే ట్రాన్సాక్షన్స్ నేను టోటల్ ఎర్నింగ్ రిపోర్ట్స్ మీరు చూసారు. నేను ఎప్పుడు జాయిన్ అయ్యాను అప్పటి నుంచి ఈ రోజు వరకు నా ఇన్కమ్ ఎంత ఉందో చూడండి ఫ్రెండ్స్. 3,90,726. కంప్లీట్లీ డిజిటల్. నేను దీనికోసం ఎక్కడ ఫిజికల్కి వెళ్ళి మీటింగ్ ఇవ్వలేదు. ఓకే, సో లాస్ట్ లాక్డౌన్ నుంచి యాక్టివ్ పార్టిసిపేషన్ అనేది ఉంది. ఈవెన్ దెన్ నెక్స్ట్ క్యాష్ బ్యాక్ రిపోర్ట్స్ మనము విన్నాం కదా, క్యాష్ బ్యాక్ మొబైల్ రీఛార్జెస్ ఇవి అనేది. సో మనకు ఇందులో వచ్చిన క్యాష్ బ్యాక్ నుంచి ఆల్రెడీ మనం బిల్స్ అనేది పేమెంట్ చేస్తూనే ఉంటాం. ఇక్కడ మీరు పైన చూడొచ్చు 289 ఇప్పుడు కరెంట్ నా వ్యాలెట్ లో ఉందన్నమాట క్యాష్ బ్యాక్. అంతకు ముందు ఉంది, నేను ఆల్రెడీ నా బిల్స్ కి యూజ్ అయిపోయింది. ఓకే, సో ఎవ్రీ మంత్ మన ఎక్స్పెన్సెస్ అనేవి ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్ నేను మీటింగ్ లోనే ఉన్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు ఇది రైల్వే టైమింగ్స్. ఓకే, జస్ట్ 10 minutes బ్యాక్ ఫర్ ప్రైమ్ తీసుకున్నారు. రీఛార్జ్ లెవెల్ క్యాష్ బ్యాక్ చూడండి, ఇది కూడా 9 o'clock, ఇది కూడా 9 o'clock జరిగింది. ఈ విధంగా మనకు పర్ డే ఎన్నో రీఛార్జెస్ అనేది జరుగుతుంటాయి. ఓకే, రీఛార్జెస్, ఇవన్నీ రీఛార్జెస్. ఇలా మనకి అమెజాన్ లెవెల్ క్యాష్ బ్యాక్స్, ఫ్లైట్ క్యాష్ బ్యాక్స్, ఇలా ఎన్నో క్యాష్ బ్యాక్స్ అనేది రావడం జరుగుతుంది. సో దేర్ ఇస్ నో లిమిట్ ఫ్రెండ్స్, అన్లిమిటెడ్, రెగ్యులర్ గా జరుగుతూనే ఉంటాయి రీఛార్జెస్, బుకింగ్స్, ఇవన్నీ. మనం వర్క్ చేసినా చేయకపోయినా అంటే వచ్చే ఇన్కమ్ మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. మనం యాక్టివ్ గా చేసేదల్లా ఒక 5 మెంబర్స్ కి రెఫర్ చేయడం. 178 CR కావాలనుకుంటే, 100% కావాలి అనుకుంటే మీరు 5 మ్యాట్రిక్స్ ఫాలో అవ్వచ్చు. లేదు 10% అంటే మీరు చూసారు ఎంత ఇన్కమ్ వస్తుంది రెఫరల్ ఇన్కమ్ సెక్షన్. కాబట్టి నెక్స్ట్ షాపింగ్ కొరకు నేను చెప్పాను, మీరు డైరెక్ట్ గూగుల్లో నెక్స్ట్ షాపింగ్ లాగిన్ అని చేయొచ్చు ఫ్రెండ్స్. మీ నెక్స్ట్ మనీ యూజర్ నేమ్ పాస్వర్డ్ మీరు నెక్స్ట్ మనీలో రిజిస్టర్ అయ్యాక మీరు క్రియేట్ చేసుకున్న యూజర్ నేమ్ పాస్వర్డ్ తో నెక్స్ట్ మనీలో మీరు లాగిన్ అవ్వచ్చు, నెక్స్ట్ షాపింగ్లో లాగిన్ అవ్వచ్చు.
సో ఫ్రెండ్స్, బ్యాక్ ఎండ్ లో చాలా యాప్స్ నడుస్తున్నాయి కాబట్టి కొంచెం నెట్ అనేది స్లో ఉంది. మీన్ వైల్ నేను మీకు ఇన్కమ్ స్క్రీన్ షాట్ అనేది చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మన టీం అనేది 2 లెగ్స్ గా బైఫర్కేట్ అవుతుంది. వన్ సైడ్ అప్లైన్ టీం అనేది ఉంటుంది, అదర్ సైడ్ మీ టీం అనేది ఉంటుంది. ఇక్కడ మా టీంలోనే లాస్ట్ మంత్ జరిగిన విషయం ఏంటంటే, వన్ సైడ్ ఏమీ బీవీ లేదు వాళ్ళకి. అప్లైన్ టీం ద్వారా వాళ్ళకు వచ్చిన బీవీ 14,534 అప్లైన్ టీం నుంచే వచ్చింది. వాళ్ళ కష్టం ఏమీ లేదు. అయితే వీళ్ళు ఏం చేశారు కస్టమర్లు అంటే, ఒక ప్రోడక్ట్ తీసుకున్నారు. ప్రోడక్ట్ అంటే ఏదైనా ఒకటి 200 బీవీ ఉన్నది. ఓకే, మీరు చూడొచ్చు ఎన్ని వెరైటీ ఆఫ్ ప్రోడక్ట్స్ మనకి నెక్స్ట్ షాపీలో ఉంది అనేది. మీరు ఫ్రీ సైన్ అప్ ఇప్పుడైనా కూడా మీకు నెక్స్ట్ షాపీ సేమ్ యూజర్ నేమ్ పాస్వర్డ్ తో నెక్స్ట్ షాపీ కూడా మీరు లాగిన్ అయి చెక్ చేయవచ్చు. ఓకే, అయితే మనం తీసుకున్న ప్రోడక్ట్ ఇంటూ 30 మనకి క్యాపింగ్ అమౌంట్. ఈ 14,534 పైన సింగిల్ లెగ్ మ్యాచింగ్ ఇన్కమ్ 1,744. ఓకే, అండ్ పర్ఫార్మెన్స్ బోనస్ 331 రూపీస్. టోటల్లీ వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ 2,075. ఇదే విధంగా ఇంకొకరు కూడా ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళకైతే పర్ఫార్మెన్స్ బోనస్ కూడా రాలేదు. చూడండి, 17,061 వన్ సైడ్ ఉంది, దానిపైన మాత్రమే వచ్చిన ఇన్కమ్ 2,047. 200 బీవీ అంటే ఫ్రెండ్స్ జస్ట్ 1,000 రూపీస్ అనుకున్నా కూడా ఇంకొక 1,000 ఎక్స్ట్రానే వచ్చింది కదా, నెక్స్ట్ మంత్ కూడా వీళ్ళు పర్చేస్ చేసుకోవచ్చు. అంటే ఫ్రెండ్స్, ఇది ఇన్కమ్ లెవెల్ పక్కన పెడితే ఈ ప్రోడక్ట్స్ కంటిన్యూగా వాడుతూ ఉన్న వాళ్ళ రిజల్ట్స్ కూడా ఎలా ఉన్నాయి అనేది మనము లైవ్ వినొచ్చు. ఓకే, సో హెల్త్ వైజ్ కూడా చాలా ఇంప్రూవ్మెంట్ అనేది గమనిస్తున్నాం. యాజ్ పర్సనలీ నేను కూడా యూస్ చేస్తున్నాను. కంప్లీట్లీ ఆయుర్వేద బేస్డ్ ప్రోడక్ట్స్. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ అబౌట్ మీ. నేను నెక్స్ట్ మనీ ఎప్పుడు స్టార్ట్ చేశాను, నా ఇన్కమ్ అండ్ టీమ్ సైజ్ అనేది నేను షేర్ చేశాను. ఈ విధంగా ఎందరో లీడర్స్ ఉన్నారు, వాళ్ళ అచీవ్మెంట్స్ ఎన్నో ఉన్నాయి, మీరు వినొచ్చు. సో నేను యాక్చువల్లీ నేను ఐటీ సెక్టర్ లో జాబ్ చేస్తున్నాను. ఆ తర్వాత ఎందుకు టర్మినేట్ అయ్యాను, నేను జాబ్ మానేసి ఇది ఎందుకు చేయాల్సి వచ్చింది అని అంటే, ఫ్రీడమ్ ఫ్రెండ్స్. ఫస్ట్ థింగ్ ఇస్, నేను లీవ్ కావాలనుకోండి, నేను 1 మంత్ నుంచి ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను వర్క్ చేయాలి, ఓవర్ టైం చేయాలి అనుకున్నా కూడా దేర్ ఇస్ నోబడి టు స్టాప్ మీ. ఓకే, కంప్లీట్లీ డిజిటల్ వర్క్. మనం ఒక దగ్గరికి వెళ్ళి మనము ట్రావెల్ కోసం కానివ్వండి, లేదంటే ఇంకా దేనికోసం కానీ ఖర్చు అవసరం లేదు. ఓకే, టైం ఫ్రీడమ్, ఆ తర్వాత మనీ ఫ్రీడమ్. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఆలోచించుకుంటూ వెళ్తే కంప్లీట్లీ డిజిటల్ కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. ఓకే, మీ ఇంట్లోనే ఉండాలి అని లేదు. మీరు ట్రిప్ కి బయట వెళ్ళారు మీ ఫ్యామిలీతో, అక్కడ కూడా మీరు చేయొచ్చు. మీ బిజినెస్ అనేది ఆగదు. అదే మీరు షాప్ అయితే మీ బిజినెస్ అనేది ఆఫ్ ఉంటుంది, ఆ రోజు వచ్చే గిరాకీ వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ అలా కాదు. సో దిస్ ఈజ్ ఇంకోటి ఏంటి, ఇక్కడ మీ పర్ఫార్మెన్స్ కోసం కానీ మీరు ఒకరి కోసం నచ్చినట్టుగా తిరగాల్సిన అవసరం లేదు. ఇది మీ బిజినెస్, యువర్ లైఫ్, యువర్ రూల్స్. కాబట్టి మీరు నెక్స్ట్ మనీ ప్లాన్ అర్థం చేసుకున్నట్లయితే, ఏమైనా డౌట్స్ ఉంటే రేపు మార్నింగ్ 6:45 to 7 మనకి స్పెషల్ సెషన్ అనేది ఉంటుంది. డౌట్ కోసమే మీరు కావాలంటే ఆ సెషన్ లో డౌట్స్ అనేది రేస్ చేసుకోవచ్చు. అండ్ 7 days ట్రైనింగ్ అనేది అటెండ్ అయితే మీ సక్సెస్ అనేది ఫాస్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఈస్ ఆల్ వాట్ ఐ కుడ్ సే. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అండ్ ఓవర్ టు చారి సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్, సూపర్. సో ఫ్రెండ్స్, ఈరోజు ప్రెజెంటేషన్ మీరు విన్నారు. కాబట్టి మేము అందరం కలిసి మన కుటుంబాలను బాగుపరుచుకుంటున్నాం, మన రాష్ట్రాన్ని బాగుపరుచుకుందాం, మన దేశాన్ని బాగుపరుచుకుందాం సక్రమమైనటువంటి మార్గంలో. కాబట్టి ఫ్రెండ్స్, మార్నింగ్ 6:45 క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో మీరు ఎంటర్ కండి. ఆ తర్వాత ఎడ్యుకేషన్ ఉంటుంది. రేపటి సెషన్ ఫ్రీ సైన్ అప్ అయినటువంటి వ్యక్తి డబ్బు ఎలా పొదుపు చేసుకోవచ్చు, ఫ్రీ సైన్ అప్ గా ఉండి కూడా కోటాను రూపాయలు ఎలా అర్న్ చేయొచ్చు. ఫ్రీ సైన్ అప్ వాళ్ళ ఎడ్యుకేషన్ రేపు ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ రోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైన మీ సీనియర్స్, అదేవిధంగా మనకు సహకరించిన ప్రతి పరికరానికి, అదేవిధంగా మన గోల్డ్ స్టార్, తర్వాత వెల్నెస్ అడ్వైజర్ స్వాతి గారు ఇచ్చినటువంటి ప్రెజెంటేషన్, వన్స్ అగైన్ థ్యాంక్స్ టు
అందరికి వన్స్ అగైన్ థ్యాంక్స్ ఫ్రెండ్స్. మళ్ళీ రేపు మార్నింగ్ 6:45 కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. గుడ్ నైట్, శుభరాత్రి.